#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జయవర్ధన్ పమిశెట్టి 9377. సార్, ఫేస్ హైపర్ హైడ్రోసిస్ ఉన్న పర్సన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా? ఐ మీన్ ఫేస్ పైన ఎక్కువ స్వెట్ వల్ల చేసుకోవడం కుదురుతుందా? హైపర్ హైడ్రోసిస్ అనే కండిషన్ ఏంటి? హైపర్ హైడ్రోసిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి విపరీతమైన చెమటలు వస్తుంటాయి. కొంతమందికి పామ్స్ మీద చెమటలు వస్తాయి. ఎంత విపరీతంగా వస్తుంటాయంటే వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అంటే ఎగ్జామ్ పేపర్ అంతా తడిసిపోతుంది కాబట్టి ఒక కర్చీఫ్ కానీ లేకపోతే ఏదైనా టిష్యూ పేపర్ కానీ పెట్టుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. ఇంకొంతమందికి ఫీట్ దగ్గర స్వెట్ వస్తుంది. వాళ్ళకి ఎంత స్వెట్ వస్తుంది అంటే వాళ్ళు నార్మల్ ఫ్లోర్ మీద అలా నడుస్తూ వెళ్తే వాళ్ళ కాళ్ళ గుర్తులు ఫ్లోర్ మీద పడేంతగా స్వెట్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి తలలో స్వెట్ వస్తుంది, ఇంకొంతమందికి ఆర్మ్పిట్స్లో కానీ లేకపోతే బాడీ అంతా కానీ లేదా ఫేస్ మీద. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఈ కండిషన్ వల్ల స్వెట్ ఇంక్రీజ్డ్ అమౌంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ స్వెట్ అమౌంట్ మనకు ప్రాబ్లం క్రియేట్ చేసే రేంజ్ వరకు పోలేదు అంటే దాని గురించి మనం ప్రత్యేకించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి ప్రత్యేకించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎవరికైతే ఈ హైపర్ హైడ్రోసిస్ అంటే ఇంక్రీజ్ స్వెట్ వచ్చే ప్రాబ్లం ఉందో ఇది మితిమీరిపోయి మన రెగ్యులర్గా చేసుకునే వర్క్స్లో కూడా మనకి ఇబ్బంది క్రియేట్ చేస్తుంది అంటే డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ కనుక వాడినట్లయితే హైపర్ హైడ్రోసిస్ అనే ప్రాబ్లం చాలా వరకు నయమయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే నాకు ఫేస్ మీద హైపర్ హైడ్రోసిస్ ఎక్కువ ఉంది, అంటే ఫేస్ మీద చెమట బాగా ఎక్కువ వస్తుంది, నాకు బట్టతల ఉన్నప్పుడు నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదా అని. ఫేస్ మీద ఎక్కువ స్వెట్ వచ్చినా లేకపోతే తల మీద ఎక్కువ స్వెట్ వచ్చినా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అది ఏ రకంగానూ ఇబ్బంది కాదు. మిగతా వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేసినట్టే మీకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాపర్గా చేసినట్లయితే డెఫినెట్గా మీకు బట్టతల ఉన్న ఏరియాలో మళ్ళీ జుట్టు మొలిపించుకోవచ్చు. ఆ హెయిర్ని మీరు రీగ్రో చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు, హెయిర్ స్టైల్ కూడా చేసుకోవచ్చు.